అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి మీకు జ్ఞాపకము చేయును. యోహాను 14:26. పరిశుద్ధాత్ముడు మనకు సమస్తమును బోధించిన బోధ ఏదైతే మనకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడంటే, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, నెట్టూర్పు వచ్చినా, వస్త్రయుద్ధం వచ్చినా, అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆ సమయంలో ఏది మనం మాట్లాడాలనో ఆయన జ్ఞాపకం చేయటకు శక్తి కలిగిన దేవుడు. నీ మాటలో, నీ నోటిలో ఏ మాట అయితే ఉంచి ఉన్నాడో ఆ మాట అవునంటే అవును అని చెప్పటకు శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు. కనుక కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనకు బోధకుడుగా, తండ్రిగా, అధికారిగా ఉండే దేవుడు. కనుక అందుకే పరిశుద్ధాత్మ సమస్తను బోధించి మీకు జ్ఞాపకం చేయనట్టు దేవుడి భూలోకంలో ఏ సంగతులు మనకు బోధించాడో అవన్నీ యేసుక్రీస్తు నామమున మనకు జ్ఞాపకం చేసుకుంటాడని వాగ్దానం చేస్తున్నాం. ఈ వాగ్దానాన్ని మనం నమ్ముదాం ప్రియులారా, విశ్వసిస్తాం. తండ్రి భూలోకంలో ఎన్నో మనకు జ్ఞాపకాలుగా విడిచిపెట్టినాడు. ఆయన కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఈ విధంగా ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్మరిస్తూ తిరిగి రెండవ రాకడ కోసం మనందరం సిద్ధపరచులాగిన మనం ఎంతైనా ఆ వాగ్దానాన్ని నమ్మాలి. కనుక ప్రియులారా, ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం కలిగి జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం గురించి ప్రియులారా మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ ఈ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మొదలుకొని సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అరుణోదయం తండ్రి ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరిచినందుకు, పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి మీకు జ్ఞాపకం చేయనున్నారు. అవును ప్రభా, మేము జ్ఞానం లేని వారం, జ్ఞాపక శక్తి లేని వారం. కనుక మాకు ఏ సంగతులు బోధించారో వాటిని మేము జ్ఞాపకం చేసుకోవాలి. అవి సర్వలోకానికి మేము సువార్తను ప్రకటిస్తూ రాకడ కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.